హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది, కాకపోతే వంకాయ కాంబినేషన్లో ఇంకా బాగుందండి. ఈ కర్రీ అనేది చపాతీ అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ నీళ్ళు బాగా మసిలిన తర్వాత దీంట్లోకి ఒక కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు మూత పెట్టుకుని అట్లనే ఉంచుకోవాలి. తర్వాత ఈ గిన్నె పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు ఈ రకంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. గుత్తి వంకాయ మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక పాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు ఫస్ట్ దూరగా వేయించుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేగిన తర్వాత మిగిలినవి అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు అండ్ 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర అండ్ 2-3 స్పూన్లు నువ్వులు. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎందుకు ముందుగా వేసుకున్నామంటే పల్లీలు ఇవన్నీ కలిపి వేస్తే వేగం పచ్చివాసన వస్తాయి. సో ముందు పల్లీలు వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇలా అవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పక్కన చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక బౌన్లోకి ఆయిల్ వేసుకుని దీంట్లోకి 2 కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా తరిగి కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం దూరగా వేయించుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసుకోండి. వేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఆనియన్స్ వేయించుకుంటున్నాం కదా, దీంట్లోకి కొంచెం పుదీనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవరు దయచేసి ఎవరు మిస్ చేయొద్దు. 4-5 చిన్న వెల్లుల్లిపాయలు అండ్ ఒక 2 మీడియం సైజు ఎర్రటి టమోటా సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేయించుకుని ఈ టమోటాలు అనేది మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఈ టమోటాలన్నీ మెత్తగా అవుతాయి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న ఈ మిల్లీ మేకర్ అనేవి వీటిని వాటర్లోంచి పిండేసి పక్కన పెట్టుకున్నాం. వాటర్లోంచి ఎందుకు పిండాలంటే ఇవి డైరెక్ట్గా కర్రీలో ఇలాగే తీసివేస్తే మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అనేది ఇవి పీల్చుకోదు. సో ఆ వాటర్ అనేది పిండేస్తే ఆ మసాలా అనేది తీసుకుంటుంది. చూడండి, టమోటాలు అన్నీ అయితే మెత్తగా అయిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత ఈలోపు మనము మిక్సీ పట్టుకున్న ఈ పొడిని మిక్సీ పట్టుకుని ఇలా ఈ క్వాంటిటీ అయ్యేంత వరకు మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు టమాటా, ఆనియన్ వేయించుకున్నాం కదా, ఇది చల్లగా అయిన తర్వాత ఇవి కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. దీంట్లో యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెం సాల్ట్ పడుతుంది. మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తగినంత వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా పట్టుకుందామండి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కర్రీలో అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బగోన్ పెట్టుకుని మనం మిల్ మేకర్ ఇందాక తీసిన దాంట్లో అదే బగోన్లో మిల్ మేకర్ అనేది దూరగా వేయించుకుందాము. సో ఆయిల్ అనేది వేయలేదు, మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. దూరగా వేయించుకోవాలి, పచ్చివాసన అనేది పోగు లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఇలా దూరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ తీసుకుని వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బగోన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దీంట్లోకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2-3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దూరగా వేయించుకుందాము. ఇలాగే వేగిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందామండి.
పచ్చివాసన లేకుండా ఆయిల్లో ఈ పేస్ట్ బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారము బాగా వేసుకుని, ఈ కారం అంతా దీనికి పట్టేంత వరకు బాగా కలుపుకుని ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టుకుందామండి. ఈ కారం అవి దీనికి పట్టి దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకుందాము. చూడండి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలి కూర దగ్గరికి అయింది. ఇప్పుడు దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న మిల్లీ మేకర్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ అనేది నూనెలో వేయించుకుంటే బాగుంటుందని, ఇందులో నేనైతే వేయించలేదు. నచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆయిల్లో అయితే వేయించుకోండి. ఆయిల్లో వేయించుకుంటే వంకాయ బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇదంతా బాగా కలుపుకుని ఈ మసాలా అనేది మొత్తం వంకాయకి పడుతుంది. ఇలా వేయడం వల్ల మసాలా అనేది వంకాయకి బాగా పడుతుందండి. సో అందుకని నేను ఇంత ముందు వేయడం అనేది, ఎందుకంటే వంకాయలు ముందుగా కూడా వేయించలేదు కదా. ఈ మసాలాలోనే వంకాయ ఉడికితే వంకాయ ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇలా చేశాను. దీంట్లోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని కూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి మూత పెట్టుకుని తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది, కర్రీ అనేది మొత్తం చాలా దగ్గరికి అయ్యింది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుందాము. వంకాయలు కూడా బాగా ఉడికిపోయినాయండి ఈ మసాలాకి. కూర అయితే మంచి గ్రేవీతో నిజంగా కూర చాలా బాగుంది అండ్ చపాతీకి బాగుంది, రోటీకి కూడా చాలా బాగుంది. కూర అంతా దగ్గర అయిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవడమే. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది, నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.